ఇక మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. గడిచిన వారం రోజుల్లో 14 టీఎంసీల వరద నీరు రావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకేమో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పోటెత్తింది. క్రమక్రమంగా నీటి నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో గతంతో పోలిస్తే కొద్ది రోజుల ముందుగానే జలకళను సంతరించుకుంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో రాబోయే రోజుల్లో కూడా ఈ నీటి నిల్వలు మరింత పెరిగితే మాత్రం ఖరీఫ్ పంటలు గట్టెక్కినట్టేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే 1091 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో మొత్తం 80 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అయితే దీనికి గాను ప్రస్తుతం 1071 అడుగుల వరకు నీరు చేరింది. మనం చూస్తే ఇది గత సంవత్సరంతో పోలిస్తే కొద్ది ఆలస్యంగానే ఈ స్థాయిలో నీరు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. 1091 అడుగుల వద్ద 28 టీఎంసీల నీరు ప్రస్తుతం ఇందులో చేరింది. అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే 85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. గత మూడు రోజులుగా మొదలైన ఇన్ఫ్లో క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. సుమారు 25,000 క్యూసెక్ల నుంచి మొదలైన ఇన్ఫ్లో ప్రస్తుతానికి 85,000 క్యూసెక్లకు చేరుకుంది. ఇదే క్రమం కొనసాగితే మరో వారం రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ప్రధానంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి మొత్తం 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు పరిధిలో ప్రధానంగా వరి పండిస్తున్నారు. వరితో పాటు జొన్న, మొక్కజొన్న, చెరుకు లాంటి పంటలకు కూడా ఈ ప్రాజెక్టే ప్రధాన ఆధారంగా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఉత్తర తెలంగాణకి సంబంధించి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కిందనే ప్రధానంగా పంటలు సాగుతున్నాయి. అయితే ఈసారి మాత్రం ఈ నీటి నిల్వలు క్రమంగా పెరుగుతూ రావడం పట్ల రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయకట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వినోద్, అలాగే శ్రీధర్ బాబు ప్రాజెక్టును పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకు పూర్వవైభవం తెస్తామని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏదైతే ఇది గతంలో నిర్మించిన సమయంలో సుమారు 56 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు వినియోగంలో ఉంది. ప్రాజెక్టు నిర్మించిన తొలి రోజుల్లో మొత్తం 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్ ఇది. క్రమంగా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇందులో పూడిక పెరిగిపోవడము, పూడిక మట్టి నిండిపోవడము, అలాగే సిల్ట్ గేట్లు ఏదైతే పూడిక మట్టిని తొలగించాలో ఆ గేట్లు కూడా పూర్తిగా క్లోజ్ అయి మూతపడి ఉండడం వల్ల ఈ నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ఇలా క్రమంగా తగ్గుతూ రావడం వల్ల ప్రస్తుతం 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండే ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 80 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది. అంటే భారీ ఎత్తున ఈ నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ రావడం అనేది కూడా ఒక ప్రమాదకరమైన సంకేతంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ దశలోనే మంత్రుల బృందం ఉత్తమ్ కుమార్, వినోద్, అలాగే శ్రీధర్ బాబుల బృందం ఈ ప్రాజెక్టును పరిశీలించిన సమయంలో కూడా ఇదే అంశంపై ప్రత్యక్షంగా సమీక్షించారు, ప్రత్యేకంగా చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. అంటే తమ ప్రభుత్వం ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడిక తొలగించాలి, అలాగే ఏదైతే నిర్మించిన తొలి నాళ్లలో ఉందో పూర్తి స్థాయి ఒరిజినల్ కెపాసిటీ తీసుకురావడానికి కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పడంతో ఈ ప్రాంత రైతులు అలాగే ప్రజల్లో కూడా ఆశలు చిగురుస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో నిపుణులైన ఇంజనీర్లతో చర్చించి వారితో ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూడిక తొలగించి పూర్వవైభవాన్ని తెస్తామన్న ప్రకటన నేపథ్యంలో కూడా ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, యమనాంధ్ర జ్యోతి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి.